మాకు కాంట్రాక్ట్ పద్ధతిని తీసేయాలని, మాకు పర్మనెంట్ చేయాలని మా డిమాండ్ల కోసం పోరాడటం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి. పాత కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే మాకు 5 నెలలకి 6 నెలలకి జీతాలు ఇచ్చేవాళ్ళు. అది వద్దని చెప్పి జగన్మోహన్ గారు ఇప్పుడు మాకు ఆప్కాస్ అనే ఒక పద్ధతిని పెట్టి మాకు ప్రతి నెల 1వ తారీఖున 2వ తారీఖున జీతాలు తీసుకుంటున్నాం. మా నోట్లో మట్టి కొట్టాలని చెప్పి మా పొట్ట మీద కొట్టాలని చూస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. అలాగని చెప్పి మా పొట్ట కొడితే మాత్రం కార్మికులుగా మేము సహించేదైతే లేదు. మా డిమాండ్ల కోసం మేము పోరాడుతూనే ఉంటాం. మాకు పర్మనెంట్ చేసే వరకు కూడా పోరాడుతూనే ఉంటాం. కాంట్రాక్ట్ పద్ధతుల్లో పెట్టి ఇవ్వాలని అడుగుతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతుల్లో పెట్టి మా పొట్టలు కొట్టాలంటే మాత్రం మేము సహిస్తూ ఊరుకోము. పర్మనెంట్ చేసే వరకు కూడా ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఉధృతంగా కూడా పోరాటాలు చేస్తాం. సార్ మాకు ఆఫ్కాస్లో తీసేస్తే మాత్రం మాకు పర్మనెంట్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు అన్న కూడా మాకు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయకపోతే మేము వ్యతిరేకించడానికి దేనికైనా సిద్ధమే. మా నాయకులు ఎలా చెప్తారో అలాగే ఉంటాం. మా నాయకులు చెప్పినట్టు మాకు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయకపోతే ఎంతకాడికైనా మేము పైకి ముందుకు వస్తాం. అది మాకు పర్మనెంట్ చేయమని కోరుతున్నాం. దయచేసి మా యందు దయ చూపించి మాకు పర్మనెంట్ చేయమని కోరుతున్నాం. ఉద్యమాలు అంటే ఇప్పుడు మా నాయకులు చెప్పారు కదా అక్కడ, అలాగే మేము కొనసాగిస్తాం. అది మా యందు దయ ఉంచి మాకు పర్మనెంట్ చేయాల్సింది కోరుతున్నాం. ఆఫ్కాస్ తీసేసి మమ్మల్ని కిందకి తోసేస్తాము అంటే మేము ఊరుకునేది లేదు. మేము ఎందుకంటే మాకు అదే ఆధారం. మాకు ఇల్లు వాకిలు ఏమి లేవు, అద్దులు కట్టుకొని బతుకుతున్నాం. మాకు ఉంటాక మా పరిస్థితులు బాగాలేదు. ఈ జీతాల మీద ఎదరాళ్ళు భర్త ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఇందులో బతికే వాళ్ళు ఉన్నారు. తిండికి తిప్పలకి తిరగ అద్దులు కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని ఇవన్నీ కట్టుకొని ఇల్లు జరగట్లా. అప్పులు అయిపోతున్నాం. అప్పులు తప్ప మాకేం లేదు. ఈ జీతం వచ్చేసరికి అప్పులే. మా డిమాండ్స్ మొత్తం ఆప్కాస్ నుంచి రద్దు చేయడానికి ఏం లేదండి. మాకు ఇంతకుముందు ఆప్కాస్ ఎలా ఉంచారో అలా ఉంచారు. ఆప్కాస్లో తీసేస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆప్కాస్ తీసేసి కాంట్రాక్ట్కి ఇచ్చేటట్టుగా అయితే సమ్మెలో దిగడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మేము అవసరమైతే రోడ్డుకి ఎక్కడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఆ పద్ధతి మీదగా మాకు పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాం. రేయనక పగలనక గొడ్డు చాకరీ చేసిన వాళ్ళకి 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు దాకా పర్మనెంట్ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా సరే పర్మనెంట్ లేదు. ఒక పింఛను లేదు. ఆప్కాస్లో పెట్టినట్టు పెట్టారు. ఇప్పుడేమో మరి కాంట్రాక్ట్ అంటున్నారు. కాంట్రాక్ట్ అంటే మేము ఎలా బతకాలి, మేము ఎలా ఉండాలి, ఇవాళ రేపో వచ్చేటట్టుకు ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి చేసినా సరే మా పిల్లలకు రూపాయి సంపాదన లేదు, తినడానికి తిండి లేదు. అలా కష్టపడుతున్నా సరే, గొడ్డు చాకరీ చేసినా సరే గొడ్డును వాడినట్టు వాడుతున్నారు. కానీ మాకు మనుషులకు చూడట్లా. అంత కష్టంగా చేపిస్తున్నారు పనులు చేయించినప్పుడు పర్మనెంట్ చేయాలి కదా. ఇన్ని సంవత్సరాలు చేసాం. సర్వీస్ని బట్టి పర్మనెంట్ చేయాలి కదా. సర్వీస్ని పెట్టి పర్మనెంట్ చేయట్లేదు. ఇదే యదవగా ప్రకారంగా వాడుతున్నారు. ఏ మంత్రులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం వచ్చినంతే ఎవరు సరే మున్సిపాలిటీ వాళ్ళకి పట్టించుకోవట్లా. మున్సిపాలిటీ వాళ్ళగా పట్టించుకొని తగిన న్యాయం చేకూర్చేదాకా మా పోరాటం సాగుతూనే ఉంటుందండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు మున్సిపల్ కార్మికులకి జీతాల పెంపు అని అన్నారు. అయితే ఆ రోజు జరిగిన న్యాయం ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకి ఇస్తానని 21,000 ఇచ్చారు. అందులో ఇంజనీరింగ్ కార్మికులు పార్కులని, పంపులని, అలాగే మెకానిక్లని వీళ్ళందరికీ జీతాలు పెరగలేదు. ఆ 36 నెంబర్ జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు ప్రభుత్వాన్ని. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 రూపాయలు ఇస్తానని చెప్పారు ఆయన. ఆ సమ్మె ఒప్పందాలను కూడా ఇంతవరకు అమలు చేయలేదు. 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ చేస్తున్నారు. మేము చేసే పనులకు తగ్గట్టు మేము జీతం అడుగుతున్నాం తప్ప ఎక్కువ అడగట్లేదు. మీరు అనుకుంటున్నారు ఈరోజు మేము బస్ ఛార్జీలు పెట్టి ఎక్కడెక్కడో పార్కులు ఉంటాయి, లేకపోతే పంపులో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, వీళ్ళందరినీ సైకిల్ మీద లేకపోతే బస్సుకి వెళ్ళాలంటే దాదాపు 100 రూపాయలు ఛార్జీ అవుతుంది. ఈ రోజు నిత్యావసర పెరిగిన దాని మీద మాకు జీతాలు పెరగట్లేదు. కానీ మా యూనియన్ ఏం పోరాడుతుంది, 36 నెంబర్ జీవోని అమలుపరచండి అని 10 సార్లు డిఎంఆర్ దగ్గర కలిసినా సరే, లేదా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే దాని మీద మాట్లాడుతున్నారు. కానీ ఈ పార్కోలు ఏ పాపం చేశారు, ఈ పంపులో మెకానికల్ ఏం పాపం చేశారు ఏం అర్థం కావట్లేదు. అయితే మేమేమంటున్నాం, నిత్యావసర వస్తువులకి ధరలకు అనుకూలంగా మాకు జీతాలు పెంచమంటున్నాం. లేకపోతే పర్మనెంట్ చేయండి. ఆప్కాస్ రద్దు అంటున్నారు కదా, పర్మనెంట్ చేయండి. ఏజెన్సీలకు ఇస్తే ఏం చేశారు, 4 నెలలకు 5 నెలలకు జీతాలు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు లేదు కనుక మాకు దయచేసి
ఇంజనీరింగ్ కార్మికులకి అందరికీ పార్కులు కానీ వాటర్ సెక్షన్ కానీ మెకానికల్కి కానీ వీళ్ళందరికీ జీతాలు పెంచాలని ఈ 36 నెంబర్ జీవోని అమలుపరచాలని కోరుకుంటున్నాం. వాటర్ సప్లై ఇంజనీరింగ్ కార్మికులకు కానీ అలాగే పార్క్ సెక్షన్ అనేక విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా చెప్పుకోలేని బాధలు కష్టాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. గత ప్రభుత్వాలైనా మా పొట్ట గురించి ఆలోచిస్తారని చెప్పి నమ్మకంతో మేము మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ముందుకు నడిపాం. కానీ ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలాగే వచ్చిన 36 నెంబర్ జీవో కూడా మాకు అది అమలుపరచట్లేదు. ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి నిత్యావసర వస్తువులు చాలా బాగా పెరిగిపోయినాయి. అలాగే ఇక్కడి నుంచి వేరే వార్డుకు పనికి వెళ్ళాలన్నా కనీసం 100-150 రూపాయలు ఛార్జీలు కంపల్సరీ అవుతున్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవరెవరు? మేస్త్రి అనేవాళ్ళు ఎవరు? ఇన్స్పెక్టర్ అనేవాడు ఎవడు? ఎవరు? అలాంటిది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని మేము నిలదీసి ఇలా రోడ్డు ఎక్కి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించాలని, అలాగే వాటర్ సప్లై గురించి విజయవాడ మొత్తం ప్రతి నగరంలో కానీ పంచాయతీలో కానీ జిల్లాల స్టేట్కి ఎక్కడైనా సరే వాటర్ సప్లై కార్మికులు లేనిది విజయవాడ అసలు వాటర్ సప్లై ఎక్కడా బాగుపడకుండా ఉండదు. ప్రతి ఒక్క ఏదన్నా కావాలన్నా వాటర్ సప్లై కావాలి. ఇంట్లో వాళ్ళు స్నానం చేయడానికైనా సరే ఏదైనా వాడుకోవడానికైనా వాటర్ సప్లై లేనిది, ప్రతి విభాగంలో పనిచేసే వాళ్ళు లేనిది, ఏ మంత్రి ఇల్లు అయినా కానీ కార్పొరేటర్ ఇల్లు అయినా కానీ పెద్ద వాళ్ళ ఇల్లులైనా సరే వాటర్ సప్లై అనేకమైన సెక్షన్లు లేనిది ఈ విజయవాడ నగరపాలక సంస్థలు ఏదీ లేదు. అలాగే దయచేసి మా గురించి మీరు పెద్ద మనసు చేసుకొని మేము అడుగుతున్నాం. మా సమస్యల మీదకి మేము పోరాడుతున్నాం కాబట్టి మా పొట్ట తిప్పల కోసం ఈ జరుగుతున్నది బాధపడుతున్నాం. దయచేసి మా గురించి ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సింగినగర్ సైదులు వాటర్ సప్లై.